అందరికీ నమస్కారం. వాగ్దేవి సరస్వతి ఛానల్ నీతి కథలకి స్వాగతం. నేను విశాలక్ష్మి శిష్ట. ఈరోజు మనం తెలుసుకోబోయే నీతి కథ పేరు ఇద్దరు మిత్రులు వారి ఐశ్వర్యం. అనగా అనగా ఒక గ్రామంలో రాము, రాజు అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారిద్దరూ స్నేహితులు మాత్రమే కాదు, వ్యాపారంలో భాగస్వాములు కూడా. వారిద్దరూ వ్యాపారంలో బాగా రాణించారు. రాము చాలా తెలివైనవాడు, అంతేకాకుండా కష్టపడి పనిచేసే స్వభావం కలవాడు. కానీ రాజు చాలా సోమరి. వారిద్దరూ వ్యాపారంలో పేరు ప్రఖ్యాతులు గడించడం వల్ల వారిద్దరి ఖ్యాతి చాలా దూరం వరకు విస్తరించింది. దూర ప్రాంతంలోని ఇతర వ్యాపార సంస్థలు వారిని వాళ్ళుండే రాజ్యాలకి ఆహ్వానించేవారు. వారి ఆహ్వానాలను స్వీకరించి ఇద్దరు స్నేహితులు ఆయా రాజ్యాలకు వెళ్ళి వారికి వ్యాపార మెళుకువలను నేర్పించి తిరిగి వచ్చేటప్పుడు భారీగా ధనాన్ని వారితో తెచ్చుకునేవారు. ఇద్దరు స్నేహితులు నిరంతరం ఏదో ఒక రాజ్యానికి వెళ్ళవలసి వచ్చేది. అందువలన ఒకసారి రాము తన స్నేహితుడైన రాజుతో ఈ విధంగా అన్నాడు: మిత్రమా, మనం సంపాదించిన ధనం భారీ మొత్తంలో ఉన్నది. ఇంత ధనాన్ని మనతో పాటు తీసుకువెళ్ళలేము. కాబట్టి మనం ఇతర రాజ్యాలకు వెళ్లే ముందు మన ధనాన్ని జాగ్రత్తగా ఉంచి వెడదాం అని. నిజమే రాము, మనం మందిరానికి దగ్గరలో గల చెట్టు కింద గొయ్యి తవ్వి ధనాన్ని అక్కడ పెట్టి విదేశాలకు వెడదాం. ఎవ్వరూ మందిరంలోకి చొరబడి ధనాన్ని తీసే ధైర్యం చేయలేరు. మన ధనం కూడా మనం తిరిగి వచ్చే వరకు సురక్షితంగా ఉంటుంది అని రాజు బదులిచ్చాడు. రాజు ఇచ్చిన సలహా మంచిది అని మందిరంలో గల చెట్టు కింద గొయ్యి తీసి ధనాన్ని దాచి విదేశాలకు వెళ్ళిపోయారు వారిద్దరు. కొన్ని నెలల తర్వాత రాజు, రాము తమ ధనాన్ని తీసుకోవాలి అని చెట్టు క్రింద గల గొయ్యిని తవ్వారు. కానీ అక్కడ ధనం లేకపోవడం చూసి ఇద్దరు స్నేహితులు దిగ్భ్రాంతి చెందారు. తమ ధనం అక్కడ లేకపోవడంతో ఆ ఇద్దరు స్నేహితులు పంచాయతీకి వెళ్లారు. అక్కడ పంచాయతీ పెద్దలతో రాము ఈ విధంగా అన్నాడు: గౌరవనీయులైన పంచాయతీ పెద్దకి నమస్కారం. అయ్యా, గొయ్యిలో ధనం దాచిన సంగతి నాకు, రాజుకు తప్ప ఇతరులకు తెలియదు. కానీ ఇప్పుడు మా ధనం అక్కడ లేదు. కాబట్టి మీరే విచారించి నాకు సరియైన న్యాయం చేయాలి అని. రాజు కూడా ఇలా అన్నాడు: అయ్యా, నేను ఆ ధనాన్ని దొంగిలించలేదు. మేము ఎక్కడైతే ధనాన్ని దాచామో ఆ చెట్టును అడగండి, అదే మీకు సాక్ష్యం చెబుతుంది అసలు దొంగ ఎవరు అన్నది అంటూ చెట్టు వైపుకు తిరిగి చెట్టును ఇలా అడిగాడు: ఓ చెట్టు, నీవే ఇప్పుడు నిజం చెప్పాలి. ఆ మాటలకి చెట్టు నుండి ఒక స్వరం వినబడింది: అయ్యా, ఈ రామునే అసలైన దొంగ. అతనే ధనాన్ని అంతా దొంగిలించాడు. ఇప్పుడు మోసం చేయాలి అని చూస్తున్నాడు. అక్కడికి పంచాయతీకి వచ్చిన ప్రజలు ఉన్నట్టుండి చెట్టు మాట్లాడడం విని ఆశ్చర్యపోయారు. అందరూ రామునే అసలైన దొంగ అని నిర్ధారణకి కూడా వచ్చారు. అప్పుడు రాము మండుతున్న ఒక కట్టె తీసుకుని సగం ఎండిన చెట్టు యొక్క మధ్య భాగంలో నిప్పంటించాడు. అకస్మాత్తుగా ఒక వ్యక్తి ఆ చెట్టు యొక్క తొర్రలో నుండి బయటికి వచ్చి పారిపోసాగాడు. అక్కడ ఉన్న గ్రామస్తులంతా ఆ వ్యక్తిని పట్టుకుని తీసుకువచ్చారు. తీరా చూస్తే ఆ వ్యక్తి ఎవరో కాదు, రాజు తండ్రి. అప్పుడు అందరికీ అసలు నిజం ఏమిటో తెలిసింది. రాజునే అసలైన నేరస్తుడు. అక్కడ గల పంచాయతీ పెద్ద, ఇతర గ్రామస్తులు రాజు వద్ద నుండి మొత్తం ధనాన్ని స్వాధీనపరుచుకుని రాముకి ఆ ధనాన్ని అందజేశారు. రాము ఆ ధనంలో తన వాటాను మాత్రమే తీసుకుని మిగిలిన మొత్తాన్ని రాజుకి తిరిగి ఇచ్చివేశాడు. రాజు యొక్క నిజాయితీని, సత్ప్రవర్తనని గ్రామస్తులంతా
ఎంతో మెచ్చుకుని అతన్ని కొనియాడారు. ఈ కథ వల్ల మనకి తెలిసిన నీతి ఏమిటి అంటే, ఎప్పటికైనా నిజాయితీనే గెలుస్తుంది అని. అవును కదా.